ఓం సాయిరామ్. బాబాగారి జీవిత చరిత్ర పారాయణ చేయుటకు నియమాలను తెలుసుకుందాం. సాయిబాబా ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే చాలా మంచిది. తూర్పు దిక్కుగా ఈశాన్యం వైపు కూర్చొని పారాయణ చేసిన చాలా మంచిది. పసుపు వస్త్రాలు ధరించి పారాయణ చేసిన చాలా శ్రేష్టము. పారాయణ శ్రద్ధతో జాగ్రత్తగా చేయాలి. పారాయణ కాగానే నైవేద్యం సమర్పించాలి. పారాయణ కాగానే 11 రూపాయల దక్షిణ తప్పక సమర్పించాలి. శ్రీ సాయి మీద ధ్యాస ఉంచి చదవాలి. వేరే ఆలోచనలు చేయరాదు. అన్యథా శరణం నాస్తి అను భావనతో చేసిన విశేష ఫలితములు ఉండును. సాయి దత్తక్షేత్రముల ప్రయాణపు సామగ్రిలో ఈ పుస్తకం తప్పనిసరిగా ఉంచవలను. ఇతర ప్రయాణాలలో ఈ పుస్తకం తీసుకొని వెళ్ళవలను. ఎల్లవేళలా ఈ గ్రంథమును మీ వద్ద ఉంచుట మంచిది. ఓం సాయిరామ్.